ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని, అలాగే మీరు కోరినటువంటి కోరికలు అనేవి అన్నింటినీ కూడా బాబాగారు అనేవారు బాబాగారు తీర్చివేయాలని నేను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈరోజైతే వీడియోలోకి అయితే వెళ్తున్నానండి. ఈరోజు బాబాగారు మనకు అందించినటువంటి ఒక గొప్పదైనటువంటి సందేశం ఏంటో ఒక్కసారి చూద్దామండి. బిడ్డ, నీ ఇంట్లో ఏదో ఒక ప్రమాదం అంట. ఆ ఆంజనేయ స్వామి ఉరకల పరుగుల మీద వస్తున్నాడంట. వారం రోజుల క్రితం నీ ఇంట్లో ఒక దుష్టశక్తి అనేది ప్రవేశించిందంట. ఎక్కువ సమయం లేదంట. తల్లి, మరి ఎందుకు ఆంజనేయ స్వామి నీకోసం ఉరకల పరుగుల మీద వస్తున్నాడు? నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎలాంటి సందేశం అయితే నీకు ఇవ్వాలనుకుంటున్నాడు? జాగ్రత్తగా విను తల్లి. బిడ్డ, ఎందుకంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి నీకోసం వస్తున్నాడు అని అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది నీ ఇంట్లో తీవ్రత ఎలా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మాట అనేది నీ సాయి మాట పెడచవని పెట్టకుండా వింటేనే నీ ఇంట్లో ఏం జరుగుతుంది, నీ ఇంట్లో ఉన్న ప్రమాదం ఏంటి, దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి, దాని నుంచి నువ్వు వరకు ఎదుర్కొంటున్నటువంటి చిక్కులు ఏంటి, అలాగే సమస్యలు ఏంటి, వాటి నుండి నువ్వు బయటపడితే కానీ నీ జీవితం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీకు తెలియబోతుంది తల్లి. జాగ్రత్తగా విను తల్లి. ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు, ఏమాత్రం పక్కకి నెట్టివేయకు తల్లి. ఏముందిలే ఇందులో అంతగాని అస్సలు ఆలోచించకు. ఆ తర్వాత బాధపడేదాన్ని నువ్వే పశ్చాత్తాపడతావు. అందుకే జాగ్రత్తగా 1-2 నిమిషాలు ఏ పని చేస్తున్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే అవన్నీ పక్కకు పెట్టేసి నీ జీవితానికి సంబంధించినటువంటి ఈ రహస్యాన్ని విని తీరాలి తల్లి. నీ ఇల్లు అంటే నీ కుటుంబం, అది నీకు ప్రాణం. నీ బంధాలు, బంధుత్వాలు ప్రతి ఒక్కటి కూడా ఆ ఇంటితోనే ముడిపడి ఉంటాయి. అలాంటి ఇంటిని నువ్వు సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి అని మాత్రం అనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇది చూసి తీరాలి బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్నటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. అసలు ఎందుకు ఇలా అంటున్నారు? అసలు ఆంజనేయ స్వామి మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకు అంటే బాబాగారు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇలా హెచ్చరిస్తున్నారు అంటే మనకు ఏదో ఒక పెద్ద సమస్య రాబోతుందనో, చిక్కుల్లో పడబోతున్నామనో, ఆపద రాబోతుందనో అర్థం. ఇలాంటి ఏవైనా సరే జరిగిపోయే ముందు బాబాగారు తప్పకుండా సరే మనకైతే ఇలాంటి సందేశాలు అయితే సూచనలు అందిస్తారండి. వాటి ద్వారా మనల్ని ఆ పరిస్థితుల నుండి బయటపడేలా చేస్తారు. నిజంగా మనం గనక అలాంటి సమయంలో కొంచెం అలర్ట్గా ఉండి బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది గ్రహించగలిగాము అంటే, బాబాగారు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారు అని తెలుసుకోగలిగాము అంటే, ఒక్కసారి బాబాగారి సందేశాలు, సూచనలు అందుకుని అలా నడుచుకుంటూ బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడ కిందకు చేరుకున్నామంటే ఇంకా ఎలాంటి దుష్టశక్తులు కానీ, పీడ పిశాచాలు, దరిద్రాలు, చెడు ఏది అయినా సరే మనల్ని దరిచేరదు, తాకలేవు. ఎందుకు అంటే తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు బాబాగారు. అంత చక్కగా చూసుకుంటారు, ఒక తండ్రిలాగా. అయితే బాబాగారు ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు అనేది ఒక్కసారి బాబాగారు మాటలో విందాం. బిడ్డ, నీ ఇంట్లో గత 10 రోజులుగా ఏవేవో విచిత్ర సంఘటనలన్నీ జరుగుతున్నాయి. గమనించావా? ఊరికనే ఎవరూ కదిలించకుండానే తలుపులు, కిటికీలు అన్నీ కూడా శబ్దం చేస్తూ కొట్టుకుంటున్నాయి. ఇంట్లో ఎవరైనా లేకపోతే ఎవరో తిరుగుతున్నట్లు, ఎవరో గుసగుసలుగా మాట్లాడుతున్నట్లు వినిపిస్తుంది. గమనించావా? ఒక్కొక్కసారి నీ ఇంట్లో ఎక్కడి నుంటో దుర్వాసన గుప్పుమని వస్తుంది. గమనించావా? అలాగే నీ ఇంట్లో అనవసరంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నీ ఇంట్లో వస్తువులు ఉన్నట్లుగా కనిపించకుండా పోతున్నాయి. నీ ఇంట్లో పెట్టిన డబ్బు కూడా కనిపించకుండా పోతుంది. ఇంట్లో అనవసరంగా చీటికి మాటికి బాగా చక్కగా ప్రేమ ఉన్నవారు సైతం గొడవలకు దిగుతున్నారు, అరుపులు మొదలు పెడుతున్నారు. ఇంట్లో చిరాకులు, చికాకులు,
పెరిగిపోతున్నాయి. గమనించావా తల్లి? నువ్వు చేస్తున్నటువంటి పనిలో అన్నీ నష్టాలే, అవమానాలే ఎదురవుతున్నాయి తల్లి. నీకు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు, నిన్ను మోసం చేస్తున్నారు. గమనించావా? నీ పిల్లలు ఒకలా పరధ్యానంలో ఉండడం, మొండితనంగా తయారవడం, ఎదురు మాట్లాడడం, ఏడవడం, గోల చేయడం, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. చూస్తున్నావా? అలాగే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇంతకుముందు ఎంతో బాగున్న నీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోయింది తల్లి. అలాగే నీ ఇంటి దగ్గర కుక్కలు అరుపులతో ఎలాంటివి కూడా వినిపిస్తున్నాయి. చెట్లు ఎండిపోతూ వాడిపోతూ ఉన్నాయి. గమనించావా బిడ్డ? ఇవన్నీ ఏంటో తెలుసా? వీటన్నింటికి కారణం ఏంటో తెలుసా నీకు? నీ ఇంట్లో వారం రోజుల క్రితం ఒక దుష్టశక్తి ప్రవేశించింది. దానివల్లనే ఇన్ని సమస్యలు, చికాకులు నీకు ఎదురవబోతున్నాయని ఇది చెప్పాలనే, హెచ్చరించాలని ఆంజనేయ స్వామి ఉరుకుల పరుగుల మీద నీ కోసమైతే వస్తున్నాడు. ఎందుకు అంటే, నీకు తెలుసు దుష్టశక్తుల్ని, ఆంజనేయుని చూస్తే ఎంత దుష్టశక్తి అయినా సరే ఆమడ దూరంలో పరిగెడతాయి. తరిమి కొట్టగల శక్తి ఆంజనేయ స్వామికి ఉంది. అందుకే నీ జీవితం నిన్ను ఆహ్వానించినటువంటి, నీ ఇంటికి ఆహ్వానించిన నీ దుష్టశక్తులను తరిమి కొట్టాలనే ఆంజనేయ స్వామి ఉరుకుల పరుగుల మీద నీ ఇంటి వైకే వస్తున్నాడు. వారిని ఎలా తరుముతారో అని కూడా ఈరోజు నీకు చెప్పబోతున్నాడు. జాగ్రత్తగా వినిబిడ్డ. ఏం చెప్పబోతున్నాడు? మనం ఈ హనుమంతుల వారు ఏం చెప్పబోతున్నారో ఖచ్చితంగా విన్నావంటే, నీ ఇంట్లో ప్రవేశించిన ఆ శక్తి ఏంటి, ఆ శక్తిని ఎలా పారద్రోలాలి, దానివల్ల నువ్వు ఎన్ని నష్టాలు అలాగే ఎదుర్కొంటున్నావో అని, అవి వెళ్ళిపోతే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నువ్వు తెలుసుకుని తీరాలి బిడ్డ. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, పెడచెవిని పెట్టకుండా, అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ఉండు తల్లి. ఎందుకు అంటే, నీ ఇంట్లో ఎప్పుడూ కూడా నీటికి సంబంధించి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఆ పనులు చెయ్యకపోతే ఇంటికి నరదృష్టి, నరఘోష, జనాల ఏడుపులు అన్నవి తగులుతాయి. ఇప్పుడు నువ్వు ఏదైతే ఇన్నాళ్ళు కూడా ఉన్నతంగా ఎంతో గొప్పగా బతికావో, ఒక్కసారి నీ జీవితం తలక్రిందులుగా తారుమారుగా అయిపోయిందంటే దానికి కారణం కూడా జనాల ఏడుపులే తల్లి. నరదృష్టి ఉంది తల్లి, నరఘోష ఉంది. అలాగే నరకారాత్మ శక్తి కూడా ఉంది అని నువ్వు చుట్టుముట్టేసి అల్లాడించేస్తున్నా తల్లి అవన్నీని. వాటన్నింటినీ కూడా నువ్వు ఎలా దూరం చేసుకోవాలి అని ఈరోజు నీకు ఆంజనేయ స్వామి చెప్పబోతున్నాడు తల్లి. జాగ్రత్తగా విను బిడ్డ. ఇంటికి పట్టినటువంటి దరిద్రం పోవాలి అంటే గుమ్మానికి కొన్ని కట్టుకోవాలి. ఎందుకు అంటే, నీ గుమ్మంలో ఆ గుమ్మం నుంచే సరే ఏదైనా సరే నీ ఇంట్లోకి రావడానికి, అలాగే నీ ఇంట్లో తిష్టవేసి కూర్చోవడానికి ఒక అవకాశం అయితే ఉంది. అదే అదృష్టమైన సిరి సంపదలైనా, లక్ష్మి అయినా, లేదా దరిద్రమైన నరకాత్మక శక్తి అయినా, నరదృష్టి అయినా, నరఘోష్ అయినా, జనాల ఏడుపులైనా, ప్రతి ఒక్కటి కూడా గుమ్మం నుంచే వస్తాయి తల్లి. అవి నీ ఇంట్లోకి ప్రవేశించి నీ ఇంట్లో తిష్ట వేసుకుంటాయి. కాబట్టి అలా నీ ఇంట్లో అడుగు పెట్టకుండా నీ గుమ్మం దగ్గరే అడ్డుకట్ట వేస్తే అవి అటు నుంచి అటే పారిపోతాయి తల్లి. ఆ యొక్క దుష్టశక్తులు నీ ఇంట్లోకి వచ్చే సాహసం కూడా చెయ్యవు. ఇంకా ఇంట్లో ఉన్నవి కూడా బయటకు వెళ్ళిపోతాయి. మరి నువ్వు ఏం చేయాలి అంటే, ఆ గుమ్మానికి ఏం కట్టాలి అని చెప్తున్నాడు ఆంజనేయ స్వామి. ఈరోజు తెలుసుకోబిడ్డ. గుమ్మానికి ఇవి కట్టడం వలన నీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం. ఇంట్లో దరిద్రం పోవడం ఖాయం. నరదృష్టి అనే మాటే ఇంక నీకు వినపడదు. ఎంతవరకు అయితే ఈ నరదృష్టికి ఎంత అల్లాడిపోతున్నావో, ఆ నరదృష్టి ఎంత నిన్ను ఊపేస్తుందో నీకు కూడా అర్థమవుతుంది కదా. ఇంకా ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు చూసిన వారు చెడు కోరుకోవడం వల్ల నీకు నరదృష్టి అనేది నీ కుటుంబం మీద పడుతుందని చెప్పేసి తెలుసుకో కదా
తెలుసుకో బిడ్డ. ఈ ప్రభావం పడితే అనారోగ్యం బారిన పడడం, డబ్బులు రావడం ఆగిపోవడం, రాకపోవడం చాలా ఇదిగా జరుగుతాయి. ఇవన్నీ కూడా వ్యాపారంలో అయితే చెడు దృష్టి తగిలితే నష్టాలు చవిచూస్తారు. అంటే ఎంతవరకు కూడా అభివృద్ధిగా ఉన్నా కానీ వ్యాపారం ఓ రోజు రోజుకి లక్షల్లో ఉన్న వ్యాపారం వల్ల వేలకు పడిపోతుంది, వేలల్లో ఉన్నది వందలకు పడిపోతుంది. అలా కాకూడదు కదా. మరి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోవాలి, సిరి సంపదలు పెరగాలి అంటే గుమ్మానికి ఇవి కట్టుకోమంటున్నారు అంజన్న. ఇంట్లోని ఎలాంటి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయంట. ఇంటికి పట్టినటువంటి దరిద్రం తిరిగిపోవాలి అంటే ముఖ్యంగా నీ గుమ్మానికి ఒక గుమ్మడికాయనైతే కట్టమంటున్నాడు ఆంజనేయ స్వామి. గుమ్మడికాయ కడితే ఎంతో మంచిదని అంటున్నాడు. గుమ్మడికాయ ఏ రోజు కట్టాలి బాబా అనే సందేశం వస్తుంది. తల్లి, ఆ గుమ్మడికాయ అయితే అమావాస్య, మంగళవారం, బుధవారం రోజున కానీ కడితే గుమ్మడికాయ కట్టేటప్పుడు ఓం కాలభైరవాయ నమః అని ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంటికి గుమ్మడికాయని కట్టాలి. అంటే కాలభైరవుడు దుష్టశక్తుల్ని తరిమి కొట్టగల ఒక శివుడి అంశ కాబట్టి తెలుసు కదా నీకు. అలాగే ఇంట్లో పూజ పునస్కారాలు అవి ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి తల్లి. ధూపదీప నైవేద్యాలు కూడా ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. అలా ఆ గుమ్మడికాయకి కుంకుమ బొట్టు పెట్టాలి. పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానిపై ఒక ఓంకారం స్వస్తిక్ గుర్తులను వేసి పూజా మందిరంలో పెట్టి పూజ చేసి ఇంటి గుమ్మానికి కట్టాలి. గుమ్మానికి గుమ్మడికాయ కట్టేటప్పుడు ఒక్కసారి మనసులో కాయలభైరవుణ్ణి తలుచుకుని మన ఆంజనేయ స్వామిని కూడా అలాగే నీ సాయిని కూడా మనసులో తలుచుకుని పూజ చేసుకో. ప్రతిసారి కూడా గుమ్మడికాయకి ధూపం వేస్తే ఇంట్లో చెడు దృష్టి అనేది ఇంటికి అడుగు పెట్టనివ్వదు, ఇంట్లోకి అడుగుపెట్టినది. అలాగే గుమ్మడికాయ కుళ్ళిపోతే దాన్ని వెంటనే తీసేసి మరొక మంచి గుమ్మడికాయని తీసుకుని వచ్చి పూజ చేసుకుని కట్టుకుంటే చాలా మంచిది. అలాగే గ్రహణ సమయంలో కూడా గుమ్మడికాయ తన శక్తిని కోల్పోతుంది. ఆ సమయంలో కూడా పాతని తీసేసి మరొక కొత్తదాన్ని తీసుకుని కట్టుకోవాలి. మన హనుమంతుల వారు ఈ విధంగా చెప్తున్నారు. మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోవాలి అంటే కొన్ని తమలపాకులను తీసుకువచ్చి శుభ్రంగా కడిగి తమలపాకులకు పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి తమలపాకులను దండలా చేసి ఆ తమలపాకుల దండను మీ పూజ గదిలో పెట్టి ఇంట్లో పూజ చేయాలి. తర్వాత పూజ పూర్తయినటువంటి ఆ తమలపాకుల దండను తీసుకుని ఇంటి గుమ్మానికి అలంకరించాలి. ఎందుకు అంటే నీకు తెలుసు కదా, తమలపాకుల మాల అంటే ఆ ఆంజనేయ స్వామి వారికి ఎంత ఇష్టమో ఎంత ప్రియమో. ఎక్కడ తమలపాకులు మాల ఉంటుందో అక్కడ అంజన్న ఉంటాడు. మన అంజన్న ఎక్కడ ఉంటాడో దుష్టశక్తులు అక్కడ దరిచేరలేవు. ఇక నీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా సమసిపోతుంది. దృష్టి దోషం పోవాలి అంటే మంగళవారం నాడు ఒక ఎరుపు వస్త్రం తీసుకుని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి తర్వాత దాన్ని ఆ రాళ్ల ఉప్పుని మూటని మీ గుమ్మానికి కట్టండి. ఆ మరుసటి రోజు అంటే బుధవారం నాడు ఆ మూటను తీసి దానిలోని ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట అలాగే మొక్కల్లో మొదట్లో వేస్తే లేదంటే పారే నీళ్ళన్నా వేసేయచ్చు. ఈ పరిహారం మంగళవారం నాడు చేస్తే కనుదృష్టి తొలగించుకోవచ్చు. మీకున్న దృష్టిలోపం మొత్తం పోయి మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ దిష్టి కోవడానికి కూడా నిమ్మకాయలు మిరపకాయలు ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు అలాగే దిష్టి ఇవన్నీ కూడా మళ్ళీ రావు. అలాగే ప్రవేశించాలన్నా సరే వాటికి హనుమంతుల వారు చూసి భయపడతాయి.
ఇవి మామూలుగా ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. నిమ్మకాయ, మిరపకాయ ఇంటికి వేలాడదీయడం వల్ల మీ సంపద నుండి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. అంటే మీరు వ్యాపారం చేసే చోట షాపులో వేలాడదీస్తే వ్యాపారం పెరుగుతుంది. నిమ్మకాయలోని పులుపు, మిరపకాయల్లోని కారం కంటికి చూపు ప్రభావాన్ని చూపిస్తుంది. నిజానికి మిరపకాయ, నిమ్మకాయ ఈ రెండు కళ్ళ ముందు కనిపిస్తే దాని రుచి మన మనసులో మెదులుతుంది కదా బిడ్డ. దీనికి కారణంగా నువ్వు దాన్ని ఎక్కువసేపు చూడలేవు తల్లి. వెంటనే నీ దృష్టి అనేది దాని నుండి మరలించుకుంటావు. దీని వెనుక ఒక రహస్యం కూడా దాగి ఉంటుంది. ఎందుకు అంటే నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి, మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి. నువ్వు దాన్ని ఏమైనా సరే తలుపు మీద వేలాడి తీస్తే దాని ఘాటైన వాసన ఇంట్లోకి ఈగలు, కీటకాలు కూడా రాకుండా అడ్డుకుంటుంది. అలాగే నరదృష్టి, కనుదృష్టి, నరఘోష ఇలాంటివి కూడా ఇంట్లోకి రాకుండా అటు నుంచి అటు తరిమివేస్తాయి. అందువల్ల చుట్టుపక్కల వాతావరణం శుద్ధి చేయబడుతుంది, నీళ్లు శుద్ధి చేయబడతాయి. ఇంటి బయట వేలాడదీయడం వల్ల ఎంతో మంచి ఉపయోగాలైతే ఉంటాయి. ఇక మామిడి ఆకుల తోరణాలు అయితే కట్టడం వల్ల నీ యొక్క ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా, దృష్టి దోషాలున్నా, నరదృష్టి దోషాలున్నా, నరకారాత్మక శక్తి ఉన్నా పరిగెట్టేస్తాయి అన్నమాట, బయటకు వెళ్ళిపోతుంది. మామిడి తోరణాలు ఇంటికి కట్టడం వల్ల సంపదకు దేవతలైనటువంటి లక్ష్మీదేవిని నీ ఇంట్లో సిరి సంపదలతో అడుగు పెట్టబోతుంది. దానికి ఆహ్వానం పలుకుతుందన్నమాట. దేవతల ఆశీస్సులు నీ మీద ఉంటాయి. ఎలాగైతే తలుపుల దగ్గర ఆకులను వేలాడదీయడం వల్ల దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయో అలాగే ఇవి ఇంట్లోకి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయని మన హనుమంతుల వారు అయితే చెప్తున్నారండి. బిడ్డ, జాగ్రత్తగా ఇవన్నీ కూడా పాటించుకో. అలాగే ఇక గుమ్మానికి తోరణాలు అనేవి కట్టడం వల్ల ఇంటికి యజమానికి సంపద అనేది రెట్టింపు అవుతుందట. అలాగే ఇంట్లో నరకారాత్మ శక్తి పోవాలి అంటే కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. అలా చేయడం వల్ల ఆ వేర్లు పైకి ఆకాశం మీదకి వచ్చేటట్లు వేలాడదీయాలంట. ఇలా గుమ్మానికి వేలాడదీయాలని కూడా ఖచ్చితంగా మరీ చెప్తున్నారు. అది కూడా మంగళవారం నాడైతే చేయడం మంచిదని చెప్పేసి హనుమంతుల వారు అయితే మనకి తెలియజేస్తున్నారు. ఈ విధంగా కలబందానికి కట్టావంటే, కలబంద గుమ్మానికి కట్టావంటే, ఆ కలబంద కిందుగా నడిచినావు అంటే ఆ కలబందకు ఉన్నటువంటి చిన్న చిన్న ముళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ నీ తలకు తగులుతాయి, నీ జుట్టుని రాసుకుంటాయి. ఇలా తగలడం వల్ల నీకు శని దోషాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి అంట. అలాగే దరిద్ర దేవత ఇంటి నుండి పారిపోయి మనకి ఆ లక్ష్మీదేవి అనేది ఇంట్లోకి వస్తుందంట. మనకి సుఖ సంతోషాలకు అలాగే సిరి సంపదలను తీసుకుని వస్తుంది. అప్పుడు నీ ఇంట్లోకి అదృష్ట దేవత అనేది అడుగు పెడుతుంది. కాబట్టి సాక్షాత్ లక్ష్మీ అమ్మవారే తన వెంట అదృష్టం తీసుకుని వచ్చి నీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అప్పుడు నీ ఇంట్లో అన్ని సుఖాలు, సంతోషాలు, అన్ని వైభోగాలు, అన్ని ఆనందాలే ఉంటాయి. మహారాజయోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి మన హనుమంతుల వారు చెప్పినటువంటి ఈ యొక్క విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి మనకు జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి. అలాగే దుష్ట శక్తుల నుండి, చెడు శక్తుల నుండి మన ఇంటిని రక్షించుకోవాలి అని ఒక అదృష్టమయంగా మన ఇంటిని మార్చుకోవాలి. అలాగే మన జీవితాన్ని కూడా అదృష్టమయంగా మార్చుకోవాలని సాయి అయితే ఎప్పుడూ కూడా మన వెంటే ఉంటారు. కాబట్టి మనం ఆ సాయిని తలుచుకుంటే చాలు, మనం ప్రతి నిమిషం కూడా సంతోషంగా ఉండొచ్చు అని మనకు చెప్తున్నారు. నీకు చెప్పుకోలేని బాధ వచ్చినా, కష్టం వచ్చినా సరే సాయి అని ఒక్క పిలిస్తే చాలు, నీ వెంటనే నీ కళ్ళ ముందు ఉంటాను, ప్రత్యక్షమైపోతాడు నీ సాయి.
వెంటనే నిన్ను ఆ చిక్కుల పరిస్థితుల నుండి బయటకు తీసుకుని వస్తాడు అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి. ఈ వీడియో అయితే మీ అందరికీ ఎంతో బాగా నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే రేపు మరి ఒక అద్భుతమైనటువంటి బాబాగారి సందేశంతో మీ ముందైతే ఉంటాను. అందాక సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.